ఈ గ్రంథం ఎన్నిసార్లు చదివినా అర్థం కావట్లేదేంటి? ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైనా వివరిస్తే బాగుండు. ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ముగించాలో చెప్తే, వివరణ ఇస్తే బాగుంటది. ఏం అర్థం కావట్లేదు. ఏమైందన్నా? ఏం చెప్తా అర్థం అవ్వట్లేదు అన్న. ఎన్నో జాబ్ అవకాశాలు వస్తున్నాయి, ఏది చూస్ చేసుకోవాలి, వివాహ విషయం ఎవరు తీసుకోవాలా, సందిగ్ధంలో కంగారు పడకండి, దగ్గర పరిష్కారం ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనలో కూడా చాలా మందికి ఇదే డౌట్ ఉంటుంది. బైబిల్ ఎలాగ చదవాలి, బైబిల్ ఎలాగ అర్థం చేసుకోవాలి, అలాగే మన జీవితంలో మన ముందున్న అవకాశాల్లో ఏది సరైనది ఎలాగ ఎంచుకోవాలి, దేవుని చిత్తం ఎలాగ తెలుసుకోవాలి, ఇలా ఎన్నో ప్రశ్నలు మనకు ఉంటాయి. సో ఇవే ప్రశ్నలు మీకు కూడా ఉన్నట్లయితే మీకు ఇదే మా ఆహ్వానం. అందరికీ వందనాలు. అగాపే బాద్ బైబిల్ అక్కడ మిమ్మల్ని ఆహ్వానం పలుకుతుంది. మీరు కనుక బైబిల్ అర్థం చేసుకుంటూ చదవాలనుకుంటున్నారా, బైబిల్ ప్రతి గ్రంథ వివరణ తెలుసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే బైబిల్లో ఏదైతే కొన్ని లోతైన మర్మాలు ఉన్నాయో అవన్నీ మీకు తెలియాలనుకుంటున్నారా, వీటన్నిటి మాత్రమే కాదు, ఇంకా కూడా ఎన్నో విషయాలు ప్రతిదీ కూడా మీకు చాలా వివరంగా బోధించడం జరుగుతుంది. యేసు ఒక జీవితాన్ని, అపోస్తుల బోధని, అలాగే శిష్యులకు ఎలాగ మార్చబడాలి, అలాగే చాలా మందికి రాజుల గ్రంథాలు తెలియదు, అలాగే రాజుల చరిత్ర తెలియదు, అలాగే అపోస్తుల యొక్క చరిత్ర తెలియదు, అలాగే ఏదైతే ప్రవక్తల చరిత్ర తెలియదు, ఇవన్నీ కూడా అర్థవంతంగా మీకు బోధించడం జరుగుతుంది. అలాగే దేవుని చిత్తం ఎలాగ తెలుసుకోవాలి, ఇలా ఎన్నో విషయాలు అన్ని కూడా మీకు వివరించడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీకు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గమనించండి. మీకు కూడా ఏదైతే బైబిల్ ని అర్థం చేసుకుని చదవాలనుకుంటున్నారా, దేవుని చిత్తం తెలుసుకోవాలనుకుంటున్నారా, దేవుని గురించి నమ్మకంగా జీవించాలనుకుంటున్నారా, అయితే మాతో కలిసి రండి. అందరం కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. అలాగే ప్రతిదీ కూడా మీకు డీటెయిల్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్లాస్ రికార్డ్ చేయడం జరుగుతుంది. మీరు ఒక మిస్ అయినా కానీ తప్పని మీరు మళ్ళీ తర్వాత నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, ఎందుకు కనిపిస్తున్న వారికి ఫోన్ చేయండి, వారి వివరాలు మీకు తెలియజేయబడతాం.